మీకు ఇంకా అర్థం కావడం చెప్తున్నా. ఎక్కడన్నా మీరు బాగు చేయించుకోవడానికి పోయిన అనుభవాలు ఉంటే యేసుప్రభు ఫోటో పెట్టుకొని మంత్రాలు చేయమని చూద్దాం. యేసుప్రభు ఫోటో వెనక పెట్టుకొని ఆడ తాయితలు కట్టమని చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభుని నమ్ముకున్నాడు వస్తేనే వాడు వాసన చూసి ఏమంటారు తెలుసా? ఇక్కడ ఎవరన్నా యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా అంటే వాడికి వాసన ఎట్ట తెలుస్తుందో తెలియదు. ఆయన లేకపోతే చేస్తా, ఆయన లేకపోతే కడతానంటాడు. ఎందుకని? మరి వెనక అన్ని దేవతలు పెట్టుకున్నాడే, మంత్రగానికి సపోర్ట్ చేస్తారు ఏంది వాళ్ళు? ఇంకా అర్థం కావాలా మీకు? సారా కొట్లు ఏ దేవతలు ఉంటాయి, బార్ షాపులు ఏ దేవతలు ఉంటాయి, కిల్లి కొట్లు ఏ దేవతలు ఉంటాయి, సినిమా హాల్లో ఏ దేవతలు ఉంటాయి. వాళ్ళ అక్కడ అన్ని స్థలాల్లోకి ఎవరు వచ్చి పూజ చేస్తారు? ఎవరు వచ్చి పూజ చేస్తారమ్మా? బ్రాహ్మణయ్య గారు రమ్మంటే గోసి పోసుకొని వచ్చి అర్థం కాని భాషలు అన్ని మంత్రాలు చేసి ఒక నిమ్మకాయ ఇట్టిట్ట తిప్పి ఆ సొరుగులో నెట్టి ఇక నీవు పట్టిందల్లా బంగారం అయిపోద్ది. నెలొచ్చరికి సొరుగు బీకగానే అన్ని 1000 రూపాయల నోట్లు, అన్ని 500 నోట్లే ఉంటాయని వాడు ఆశ పెట్టి మంత్రాలు వేసిపోతాడు. చెప్పండి, వాడికి బుద్ధి ఉండొద్దు. ఏమని ఈ సారా కొట్టుకొచ్చి నీ పూజ చేయాలన్నా? ఏమని చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. ఏమని పూజ చేయాలి? అసలు పూజ ఏమని? ఇప్పుడు నన్ను పిలిచాడు అనుకోండి, నేనేమని ప్రార్థన చేయాలి చెప్పండి? చెప్పండి. నీ పేరేం పేరు నాన్న? కోటేశ్వరరావు. కోటేశ్వరరావు పిలిచిండు అనుకున్నాను. ఆయన్ని బ్రాండీ షాప్ కొత్తగా పెట్టుకున్నాడు. నేను పోయి ఆశీర్వదించాలా? ఏం చేయాలా? పాస్టర్ గారు రండి అని పిలిచాడు. అసలు బుద్ధున్న పాస్టర్ ఎవడన్నా పోతాడా? ఒకవేళ బుద్ధి లేని పాస్టర్ పోయిండు అనుకుందాం, బుద్ధి లేని పాస్టర్ ఒకడు పోయింది అనుకుందాం. పోయి ఏమని ప్రార్థన చేయాలా? అయ్యా ఈ వ్యాపారం బాగా జరగాలి అనాలా? ఏమని ప్రార్థన చేయాలా? ఇప్పుడు అర్థం చెప్పండి. మీరు వ్యాపారం బాగా జరగాలంటే ఎవరు రావాలా చెప్పండి? ఆడోళ్ళు అనక, మొగోళ్ళు అనక, ముసలిదనక, మొక్కదనక, వయసోళ్ళందరూ వచ్చి ఈ కొట్లోకి దూరి బాగా దాగి ఈ సొరగంతా నిండి వాళ్ళ గుండెలన్నీ పాడై, వాళ్ళ లివర్లన్నీ పాడై, వాళ్ళ కిడ్నీలన్నీ పాడై, వాళ్ళ సర్వనాశనం అయిపోవాలి. ఇగో నన్ను పిలిచి ప్రార్థన చేయమన్నాడే కోటేశ్వరరావు. కోటీశ్వరుడుగా అవునుగాక ఆమేన్ అన్నాను అనుకో. ఏ కోటేశ్వరరావు అంటాడు, అయ్య గారు నెలకొక్కసారి వచ్చి ప్రార్థన చేయవా అంటాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. నాకన్నా బుద్ధి ఉండాలి చెప్పండి. ఏమనుకోక నాన్న, ఓనర్ కన్నా బుద్ధి ఉండాలి. దేవుడు అసలు పెట్టిందే చంపటానికి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. మా ఏరియాలో ఒక మంత్రగత్తె అంటారు. ఆమెకి ఎన్ని మంత్రాలు వస్తాయి నాకు తెలియదు. ఎందుకు ఈ పోటని మేమేం చెప్తాను తెలుసా? ఆమెకి కొట్టు పెట్టుకుంది పాపం. నన్ను ప్రార్థన చేయటానికి పిలిచింది. నేను పోయి ఏం చేస్తానా? ఓజీర్లు అమ్ముతావా, చుట్టలు అమ్ముతావా, బీడీలు అమ్ముతావా, అమ్మలు అమ్ముతావా అంటే తెల్లగా చూస్తారు. ఇంకేం అమ్మరాయి గారు, నూనె అమ్ముకో, సబ్బులు అమ్ముకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఏం చెప్తా తెలుసా? మా దగ్గర అన్ని దొరుకుతాయి, దాంతో పాటు ఇది కూడా దొరుకుతుంది బ్లాకులో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒక రోజు నన్ను పిలిచి మేము బాగుపడాలనా లేదా అన్నది నన్ను కోపంగా. మేము బాగుపడాలనా లేదా అన్నది నన్ను కోపంగా. ఏందమ్మా నీకు నాకేం జరిగిందన్న? నా కొట్టు నడవట్లా, నా సారా కొట్టు బంద్ అయిపోతుంది, అసలు ఎవడు రాట్లా అంటే నువ్వు ఏదో మంత్రం వేసినావంటాను నన్ను. నేనేం మంత్రం వేయనమ్మా. ఏం మంత్రం వేస్తానో తెలుసా? ఈ ఖమ్మంలో బార్ షాపులన్నీ ఆగిపోవును గాక, ఈ సారా కొట్లన్నీ నడవకుండును గాక, ఈ అంబర్ ప్యాకెట్ల ప్రింటింగ్ మిషన్లు ఆగిపోవును గాక, ఈ సినిమా హాల్లన్నీ బంద్ అయిపోవును గాక. నీకు ఒక్కదాని కోసం కాదమ్మా. ఆహా అందుకేనా అంటుంది. ఎందుకైనా మంచిది, ఇదే చేస్తామ్మా. నేను ఇంకో చేయను అంటాను. దేవుడు స్తోత్రం. ఇక్కడ దేవుడు చనిపోతున్న నా కుటుంబాన్ని బ్రతికించాడు, బాగు చేశాడు. ఆ రోజున యేసయ్య గొప్పతనాన్ని తెలుసుకున్నాం. 6 నెలలు పాస్టర్ గారు మమ్మలను, మా ముగ్గురిని పోషించారు. పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ. నీళ్ళు ఇచ్చింది వాళ్ళే, సబ్బులు ఇచ్చింది వాళ్ళే, మాకు ఆహారం పెట్టింది వాళ్ళే, మాకు మంచి వస్త్రాలు ఇచ్చింది వాళ్ళే. మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు. ఎందుకో తెలుసా? ఆ రోజు వచ్చే వాళ్ళందరూ మా బంధువుల కంటే ఎక్కువ
స్నేహితుల కంటే ఎక్కువ మమ్మల్ని కౌగిలించుకునే వాళ్ళు ఎవరు కౌగిలించుకోలేదు. మమ్మల్ని ఆప్యాయంగా మాట్లాడి అక్క, చెల్లి అని మంచిగా ఆప్యాయంగా మాట్లాడి మా చేతుల్లో మాకేమేం కావాలో పెట్టిపోయేవారు. ఇంత ప్రేమ ఆ మందిరములో అందరి ద్వారా మాకు దొరికింది. 6 నెలల తర్వాత మా అమ్మ అప్పుడే బాగుపడింది. మా నాన్నకు 6 నెలల తర్వాత పాము కూసం పోతే చూడండి, పాము కూసం విడుస్తుందా, అలా ఎండిపోయి అదంతా ఎండిపోయి పాత శరీరం చచ్చిపోయి అదంతా పీకేస్తే మా నాన్న తెల్ల దొర కంటే అందంగా తయారయ్యాడు. గట్టిగా చెప్పండి. అసలే అందగాడు, అసలే తెల్లగా ఉంటాడు. ఇక ఆ పాత తోలు అంతా పోయి కొత్త తోలు వచ్చింది. చక్కగా హాయిగా ఉన్నారు, ఇద్దరు హ్యాపీగా ఉన్నారు. 6 నెలలు అయింది. ఇక అక్కడి నుంచి మా అమ్మ నాన్న, అయ్యా మాకు మంచి ఆరోగ్యాలు వచ్చాయి, మేము పని చేసుకుంటాం, మీరు మమ్మల్ని ఇంతవరకు పోషించారు అయ్యా అని సుతారు పనికి పోయారు మా అమ్మ నాన్న. ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడ మా బ్రతుకులు చూడండి. ఖమ్మంలో ఆ చర్చిలో ఉంటూ మా అమ్మ నాన్న సుతారు పనికి పోతే మా నాన్నకు 13 రూపాయలు, మా అమ్మకు 12 రూపాయలు, మొత్తం 8 రూపాయలు, 25 రూపాయలు తీసుకొచ్చి 13 రూపాయలు పాస్టర్ గారి దగ్గర దాచిపెట్టుకొని 12 రూపాయలతో 2 రూపాయలు పాల ప్యాకెట్ ఆ రోజున తెచ్చుకొని డజన్ గుడ్లు తెచ్చుకొని ఉడకబెట్టుకొని, అసలు ఏ అలవాటు లేవు, సారా లేదు, కళ్ళు లేదు, చుట్టా లేదు, ఏ చెడ్డ అలవాటు లేవు, పాలు గుడ్లు చక్కగా తిని మామూలుగా తయారు కాలే మేము. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా అయిన తర్వాత అమ్మగారు అయ్యగారు ఒక రోజు పెద్ద బాంబు పేల్చారు. అదేంటో తెలుసా? ఇక మీరు మా దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అన్నారు. ఏమన్నారు? ఆ మాట వెళ్ళిపోవాలి అనేది కూడా ఎంత ఘాటుగా చెప్పాడు తెలుసా పాస్టర్ గారు. అమ్మా ఇక మీరు వెళ్ళాల్సిందే అమ్మా, చాలా రోజులైంది, బాగున్నారు, చాలా ఫిజిక్గా ఉన్నారు, ఇంకెందుకు బయటికి వెళ్ళి పని చేసుకోండి, ఎక్కడన్నా ఉండండి, ఎక్కడి నుంచైనా చర్చికి రండి, మీ ఊరు నుంచే రండి, లేకపోతే ఇక్కడే ఉండండి, మీరు ఏమైనా చేసుకుంటాం. బయటికి వెళ్ళాం, బస్ స్టాండ్ దగ్గరే, రైల్వే స్టేషన్ దగ్గరే. అసలు ఇప్పుడు మన ఊరు పోతే మన ఇల్లు ఉందో కూలిపోయిందో, కొన్ని నెలలు అయిపోయింది ఉన్న గుడిసె. అప్పుడే 3 నెలలకు ఒకసారి పోతే మొత్తం బాగు చేయడానికి 1 వారం రోజులు పట్టేది. అలాంటి ఇల్లు ఉందో లేదో, వద్దు మరి ఎక్కడికి వెళ్దాం అని మళ్ళీ ఎక్కడ మా పెదనాన్న మా పెద్దమ్మ గుడిసె, అప్పుడు ఆపుకున్న గుడిసెలు అవన్నీ పోరంబోకు స్థలాల్లో గుడిసెలు వేసుకొని ఉన్నారు, అక్కడికి వెళ్దామని అక్కడికి వచ్చాం. అవన్నీ బండలు, ఆ బండల మీద ఎండాకాలం, అక్కడో గుడిసె 4 గుడిసెలు ఉన్నాయి. ఆ గుడిసెల ముందు పడుకుందాం, ఆ బండల ముందు పడుకుందాం, చల్లటి గాలికి ఒక 2 డేక్షాలు కొనుక్కుందాం, అక్కడ వండుకుందాం, తిందాం. ఇప్పుడే పోవద్దు, ఆ చర్చిని వదిలిపెట్టలేక, ఆ సంఘాన్ని వదిలిపెట్టలేక, ఆ అయ్యగారి ప్రేమ, ఆ దేవుని ప్రేమ మర్చిపోలేక అక్కడ ఉన్నాం. అక్కడికి వచ్చాం. రాగానే అందరి ఇంటి ముందు ఒక 4 కుటుంబాల ఇంట్ల ముందే ఉన్నాం. కొన్ని రోజులు వాళ్ళ ఇంట్ల ముందే బండల మీద పడుకున్నాం. వారు కూడా మమ్మల్ని ప్రేమించారు. ఫస్ట్ మారింది. ఇదిగో ఒకసారి చేయి చూపించామా? వాళ్ళ ఆయన పేరు సుట్టుగుడిసె నాగయ్య. ఏ నాగయ్య? వాళ్ళ ఇంటి పేరు సుట్టుగుడిసె కాదు, సిలుకూరి నాగయ్య. సిలుకు పోయింది, ఏమొచ్చింది? సుట్టుగుడిసె వచ్చింది. ఇంకా అక్కడే ఆయన పక్కన తాగుబోతు అంకన్న ఉంటాడు. ఆయన ఇంటి పేరు వేరే, పోతురాజు. ఆయన ఇంటి పేరు పోతురాజు. ఏమొచ్చింది ఆ ప్లేసులోకి? పిచ్చిసార్ ఎంకన్నా. ఇవన్నీ నిక్నేమ్తో బతుకుతున్నారు వీళ్ళందరూ. ఫుల్ తాగుబోతులు, మామూలు వాళ్ళు కాదు. తాగుబోతులకే పెద్ద మేనేజర్ ఆయన. వాళ్ళ ఆయన ఒకే ప్యాంటు, రిక్షా దొక్కేవాడు. ఆయన వస్తున్నాడంటే ఈమె అంటే ఆ తల్లిగారు, ఇదిగో ఆమె బిడ్డ, ఇంకో పెద్ద బిడ్డ, వీళ్ళందరూ చిన్నపిల్లలు, వీళ్ళు పోయి పక్కింట్లో దాక్కోవాలా. ఆయన నిశా తగ్గే వరకు, లేదా వీళ్ళ పని అయిపోయినట్టే. ఆయన గిరగిరా తిరిగి కళ్ళగా పడిపోయి నురుచు కక్కేటప్పుడు రావాలి వాళ్ళు, వచ్చి మజ్జిగ దాపాలా, ఆయన మజ్జిగ చేసుకోవాలా. కానీ పైకి చూస్తే ఆకాశమే కప్పు, కింద అయింది. ఎందుకంటే వాళ్ళ ఇల్లు అలా ఉంది కాబట్టి. ఆ ఇంట్లోకి మా అమ్మ వెళ్ళి సువార్త ప్రకటించడానికి వెళ్ళింది. మమ్మల్ని చూశారు కదా మీరు, మా బ్రతుకులు చూశారు కదా. పాస్టర్ గారు చెప్పాడు, ఈ ఇంట్లో వాళ్ళ నాన్న అమ్మ మారినప్పుడు ఈ ఊర్లోనే, చెప్పండి, ఈ ఊర్లోనే మహిమ, తాతయ్య, నాయనమ్మ, తాతయ్య మారినప్పుడు ఇదిగో పాస్టర్ గారు కూడా మారలేదు. వాళ్ళని చూస్తే అసహించుకున్నాడు. కానీ మీరు గమనించండి, అలా వాళ్ళ ఆయన అసహించుకున్నాడు. ఆమెకు సువార్త ప్రకటించారు.
1 సంవత్సరం లోపు ఆయన మారిపోయాడు. వెంటనే మాతో పాటు ఒక క్రిస్టియన్ మీటింగ్ ఉంటే మీటింగ్కి వచ్చాడు. అక్కడ వాక్యం విన్నాడు, నమ్మి బాప్తిసం పొందాడు. 40 సంవత్సరాల నుంచి మాతో స్నేహం చేస్తున్నారు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు వేల మందికి, వందల మందికి మేము అక్కడ దైవజనులుగా, దేవుని స్వార్థ ప్రకటించేవారుగా, ఇదిగో మీకు మచ్చు కనపడుతున్న వీళ్ళందరూ కాక ఇంకా చాలా మంది ఉన్నారు. 710 గ్రామాల్లో సువార్త చేశాను, వాక్యం చెప్పాను, ఎంతో మందికి సువార్త ప్రకటించాను. ఇదంతా జరగడానికి గల కారణం చెప్పండి. ఒక రోజున కుల గర్వముతో, భయంకరమైన అలవాట్లలో, ఈ లోకములో ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోలేంత మూర్ఖత్వంలో ఉన్న మా జీవితాలను స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ నడిపించుకుంటూ ఆయన పాదాల దగ్గరికి చేర్చాడు. మా జీవితాలను మార్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక్క వచనం చూడారా. యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంగా రండి యేసయ్య దగ్గరికి. యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, ఆయన మందిరానికి రండి. యెహోవాయే దేవుడని ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనలను పుట్టించెను. యేసు క్రీస్తే దేవుడని తెలుసుకోండి. యేసుక్రీస్తే దేవుడని తెలుసుకోండి. యేసుక్రీస్తే దేవుడని తెలుసుకోకపోతే కష్టం. తెలియజేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, స్తోత్రం, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీరు జాగ్రత్త వినండి, 3 మాటలు వినండి. సమస్త దేశములారా అంటే ఇండియా గాని, పాకిస్తాన్ గాని, ఇప్పుడు ఇందాక పాస్టర్ గారు చెప్పిన మాట కనెక్ట్ చేస్తున్నా. దేవుని మాట వినక కొని తెచ్చుకున్నాడు నరకాన్ని. కానీ ప్రజలందరూ ఎవరు? తెల్లోడైనా, నల్లోడైనా, ఏ భాష అయినా, ఏదైనా సరే అందరూ మనుషులే. మనమే గెట్లు పెట్టుకున్నాం. ఈ ఊరి పొలిమర ఇది, ఈ దేశ పొలిమర ఇది అని భాషను బట్టి, భావాలను బట్టి పెట్టుకున్నామే కానీ మనుషులందరికీ మరణం ఒకటే. చెప్పండి, మనుషులందరికీ మరణం, మనుషులందరికీ జననము, మనుషులందరికీ నొప్పి, మనుషులందరికీ ఆకలి, మనుషులందరికీ నిద్ర, ఇవన్నీ ఒకటే. మరి ఆ మనుషులందరికీ ఆకాశం ఒకటేనా, లేకపోతే ముక్కోటి ఉన్నాయా? చెప్పండి, ఒకటేనా? భూమి మొత్తం ప్రపంచమంతటికి మనుషులందరికీ భూమి ఒకటేనా? కనెక్షన్ లో ఉందా? కట్ అయిందా? ఎక్కడ కట్ కాలేదా? మరి పాకిస్తాన్కి మనం కట్ చేసుకుంటే ఏంది? అమెరికాకి మనం కట్ చేసుకుంటే ఏంది? మిషన్లు ఉన్నాయా కట్ చేయడానికి? మిషన్లు ఉన్నాయా? ఆ దేశం ఈ దేశం అని. ప్రపంచం అంతటికి ఒకటే భూమి అయినప్పుడు, ప్రపంచం అంతటికి ఒకటే ఆకాశం అయినప్పుడు, మరి సూర్యులు ఎంతమంది ఉన్నారు కోటేశ్వరరావు? ఇప్పుడు అమెరికాలో దేవుడు మాకొద్దు అన్నప్పుడు అమెరికాకు పోయి వస్తాడు ఎవరు? ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడో తెలుసా మీకు? ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడో పడుకున్నాడు అనుకుంటున్నారా? మనం పడుకున్నట్టే సూర్య నమస్కారం చేస్తారుగా పొద్దున్నే. అసలు దేవుడికి చేయమంటే చేత కాదు కానీ, చెప్పండి, అసలు దేవుడు సృష్టికర్తకు చేయమంటే చేత కాదు కానీ, పైనిండి పోసుకొని, కిందిండి పోసుకొని, అటిండి పోసుకొని, ఇటిండి పోసుకొని చెప్పండి పూజ చేస్తారు. మరి అది సూర్యుడు ఎంత మోసం చేస్తాడో తెలుసా? ఎవరిని? ఇండియాని. ఎడిపోయి వస్తాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇండియా వైపు వదిలేసి అమెరికా ఎలుగుతున్నాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పక్కలేసుకొని పడుకోవట్లే, పక్క మీద లేచి బండ్లు వేసుకొని డ్యూటీలోకి వెళ్ళిపోతున్నారు. ఇంత తిని పడుకుంటాం అనుకుంటాడు అని మీరు అంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? డ్యూటీలోకి వెళ్తున్నారు. మరి ఆ సూర్యుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అక్కడ డ్యూటీ వేసుకున్నాడు. ఎటు? అటు తిరిగాడు. ఇప్పుడు మళ్ళా రేపొద్దున ఎడు తిరుగుతాడు. అప్పుడు మనం ఏమనాలి చెప్పండి? ఓ తెల్లొల్ల సూర్యుడా ఏమనాలి? తెల్లొల్ల సూర్యుడా ఇటెందుకు వచ్చావు? ఇగో ఇది చూడండి, అది కూడా అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తెల్లొల్ల చందమావా ఇటు రావద్దు.
అంటే నీకు పగలు తెలియదు, రాత్రి తెలియదు. అందుకే ఇప్పుడు తెల్లల దేవుడా అన్నటువంటి జీవితం తెలియదు, దాని పరమార్థము తెలియదు. మరి వీళ్ళందరికీ ఎవరు చెప్పాలండి? బాగా చదువుకున్నాం అంటారు కదా, ఒక్కొక్కరు కామెంట్లు పెడతారు హెచ్చడికి. మీరు గమనించండి, గాలి వస్తుంది కదా, ఆ గాలిని పట్టుకొని గాలి దేవుడా అంటే అట్ట, ఆ గాలిని చేసిన దేవుడిని అనాలి కదా వందనాలని. సూర్యుని పట్టుకొని దేవుడా అంటే అట్ట, సూర్యుని చేసిన దేవుడిని అనాలి కదా. ఈ సృష్టి యావత్తును చేసిన దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎన్నెన్ని చేశామో తెలుసా? ఇప్పటిదాకా విన్నారు కదా. అది చెప్పకుండా ఇది చెప్పితే ఓహో మాకు తెలిసిన మత ప్రచారం చేస్తానికి వచ్చావని. మా జీవితంలో జరిగింది చెప్పాను, మీ జీవితంలో జరగాల్సింది ఏంటో తెలియజేస్తున్నాను. చాలామందికి చివరిగా చెప్తున్నాను. కొంతమంది అంటారు ఎక్కడ దేవుడు, దేవుడు లేడు దయ్యం లేడు అంటాడు. వాడికి ఎవరు దేవుడు చెప్పాలా? సూర్యుడు దేవుడు కాదు. ఇప్పుడు మనం ఇంతమందిని అన్నాం కదా, ఒకరు ఉంటాం, ఒక తెగ ఉంటారు, వాళ్ళు ఎవరు? దేవుడు లేడా, దయ్యం లేదు, ఉంటే చూపెట్ట అంటాడు. ఇంకా మొండోడు ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? పర్వాలేదు కూర్చు అయిపోయింది. పొయ్యి వచ్చావా అంటాడు. ఏమంటాడు? నేను పొయ్యి వస్తే ఇంకేముంది వద్దని చెప్పారు కదా ఇందాక వాక్యం. ఒకవేళ నేను పొయ్యి వచ్చాను అనుకోండి, పోవాలంటే ఏం చేయాలి చెప్పండి అమ్మా? సావాలి. నేను పోయి మళ్ళీ వచ్చాను అనుకో, ఏం చేస్తారు? పౌలు గారు రండి అని కూర్చేస్తారా నాకు? చెప్పండి. మా పాస్టర్ గారే అంటారా? వామ్మో మొన్న చచ్చిండు ఇవాళ వచ్చింది అంటారు. దేవుడి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి మీరు గమనించండి, యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడానికి ఇన్ని రుజువులు ఎందుకు చెప్పాల్సి వచ్చింది, ఇన్ని పదాలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మన జీవితానికి ఒకే ఒక ఆధారం యేసుక్రీస్తు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. ఈ గాలి సృష్టి యావత్తు దేవుని దయ వలన కలిగింది. ఆ దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఎందుకు చెప్తున్నానంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పాడు తప్ప, పాపములోనే ఉండి నాకు ఇచ్చేది నాకు పెట్టేది పెట్టు, నా దగ్గరికి వస్తే చాలు, నాకు ఇస్తే చాలు, నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు అనే దేవుడు కాదు. అందుకే మీరు గమనించండి, యేసుక్రీస్తు నిన్ను కోరుకుంటున్నాడు, నీ బ్రతుకు మారాలని కోరుకుంటున్నాడు తప్ప నీలో నుంచి వచ్చే డబ్బు కానీ నీలో నుంచి వచ్చేటువంటి వ్యక్తిత్వాలు కానీ ఏమి కోరుకుంటారు. అందుకే చాలా మంది కఠినంగా దేవుడు లేడు దయ్యం లేదు అనే వ్యక్తులకు మీరు గమనించండి, దేవుడు లేడు దయ్యం లేదు అంటే వీళ్ళకి ఇప్పుడు ఎవరు దేవుడు చెప్పాలి? కడుపే దేవుడు. దేవుడికి స్తోత్రం హల్లెలూయా. సెంటర్ పాయింట్ లో ఉంది, ఏదేసినా బసవమే, ఏదేసినా. కొంతమంది అంటారు ఇవాళ మాది మాట అని ముడిచిపోతారు, మళ్ళీ రేపు పొద్దున మాయమే. ఎన్ని తాగినా ఎన్ని తిన్నా వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు, త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులు అవుతారు. అందుకే మీ అందరికీ రెండు చేతులు జోడించి చెప్తున్నాను, ఎవడైతే దేవుడు లేదంటున్నాడో వాడు ఆశ ఏంటో తెలుసా? బాగా తాగాలి, బాగా తినాలి, బాగా ఎంజాయ్ చేయాలి, ఏ దేవుడు లేడంటాడు. ఇంకా కొంతమంది ఏమో వాళ్ళ భాష కూడా అదే, ఏ దేవుడిని పెట్టుకున్నా బాగా తాగాలి, బాగా తినాలి, బాగా ఎంజాయ్ చేయాలంటున్నారు. రెండు ఒకటేనా కాదా? ఇద్దరు కలిసి వాడు అటు నుంచి వచ్చినా వీడు ఇటు నుంచి వచ్చినా ఎక్కడికి పోతున్నారు ఇప్పుడు? తిందామా, తాగుదామా, ఎంజాయ్ చేద్దామా, గంజాయి తాగుదామా అనుకుంటున్నారు అంతే. ఈ మధ్యలో యేసయ్య సెంట్రల్ అట్రాక్షన్. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇటు అంటున్నాడు, మీ కడుపు దేవుడైతే ఒకరోజు మీ కడుపు నిండటానికి ఎన్ని ఇక్కడ ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఎంత బలగం ఉన్నా, ఎన్ని పుట్ల వడ్లున్నా, ఎన్ని లక్షల సంపాదన ఉన్నా నీ కడుపులో పట్టేది ఇంతే కదా. అది కూడా ఈ రోజు నుండి నువ్వు తినడానికి వెళ్ళేది. రాత్రి నేను పిలుస్తున్నాను వచ్చేయి అంటాడు. హల్లెలూయా. వెళ్ళేటప్పుడు కడుపు దేవుడు అనేటోడు తీసుకుని వెళ్తాడమ్మా? ఒక్క రూపాయి కూడా తీసుకుని వెళ్ళాడు. యేసుక్రీస్తు మన దేవుడు కాదు, మనకు సంబంధించిన కాదనేవాడు ఆ వ్యక్తి కూడా మీరు గమనించండి ఏది తీసుకుపోలేడు. కానీ యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తి ద్వారా మేలు జరిగేది ఏంటో తెలుసా? జీవితాన్ని మార్చి ఆ జీవితాన్ని పైకి చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, నాతో చెప్పండి. ఇవాళ ఇంట్లో రేపు మంటలో. మొన్నటి దాకా
గొప్పవించారు, అల్లుడు అనుభవించాడు, బిడ్డ అనుభవించింది, మనవనులు మనవరాలు ఇంతమంది అనుభవించారు. ఆ ప్రేమ ఎంత స్వచ్ఛంగా ఒక రోజు ఒక ఫోటో పెడతా ఉంటది. అంత ఆజానుభావుడు వాడు వీళ్ళందరి మీద అందరికి ఒక లీడర్ లాగా చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మన మధ్యలో లేడు. ఇంత ఆస్తి సంపాదించాడు, ఒక్క రూపాయి తీసుకొని వెళ్ళలేదు. కానీ లాస్ట్కు మహిమ చెప్పినట్లుగా, బర్నబాస్ గారు చెప్పినట్లుగా, మేము సాక్షులం, పాస్టర్ గారు చెప్పినట్లుగా ఆయన భార్యాభర్తలు ఇద్దరు చివరికి ఏం చేశారో తెలుసా? నేను చనిపోయినా బ్రతికినా నాకు యేసు ప్రభువే కావాలని, యేసు ప్రభువే దేవుడని, యేసు ప్రభుని తెలుసుకున్నామని మా అమ్మా నాన్న నమ్మినప్పుడు మేము కొంతకాలం చేశాం. ఆ దేవునితో ఉంటే ఈ ఆటలు సాగవని, ఆ దేవునితో ఉంటే ఈ కోరికలు తీర్చుకోలేమని మేమే మా జనరేషన్లో మా ఇష్టానుసారంగా బ్రతకడానికి మేమే అంత మంచి దేవుణ్ణి దూరం పెట్టుకున్నాం. ఇప్పుడు నా బిడ్డ దేవుణ్ణి పూర్తిగా నమ్మి నా కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తుంది. నా అల్లుడు నమ్మి ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. నా మనవరాలు, నా మనవాడు, నా పిల్లలందరూ నా కొరకు ఏడుస్తున్నారు. ఇంత మంచి దేవుణ్ణి నా తల్లిదండ్రులు పరిచయం చేస్తే కొన్ని రోజుల దాకా నమ్మకంగా ఉన్నట్టు యాక్షన్ చేసి ఆ తర్వాత నాకు పిల్లలు వచ్చే టైం కల్లా మళ్ళీ ఇదిగో నేను ఇలాంటి పనులు చేశాను, నేను ఏదేమైనా నాకు యేసు ప్రభువే దేవుడని ఒప్పుకున్నాడు. ఆయన 2-3 రోజులకు చనిపోతాడు. అసలు 2-3 రోజులు కాదు, 2 రోజులకు చనిపోతాడు అన్నాక నేను పాస్టర్ గారు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆయన యేసు ప్రభువును బహుగా ఇష్టపడుతున్నట్లుగా చెప్పాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన కాలు మాంసం ఇటు తీసి ఇటేసి ఇన్ని చిత్రహింసలు పడ్డాడు, ఎన్ని వేదనలు పడ్డాడు, నరకం అనుభవించాడు. 8 నెలలు బ్రతికించాడు దేవుడు. హల్లెలూయా. మీరు అనొచ్చు కదా, ఏమంటారు తెలుసా? ఆ దేవుడేం దేవుడు, అప్పుడే చంపొచ్చు కదా, ఇంత హింస పెట్టి, ఇంత బాధ పెట్టి, ఇంత క్షమ పెట్టి చంపాలంటే మరి అట్ట పెడితేనే కదా యేసయ్య దగ్గరికి వచ్చాడు. అంటే బెదిరించి నమ్మించాడా? మనకు చెప్పండి, ఎప్పుడు మీ అమ్మ ఎప్పుడు బాగా గుర్తు వస్తుంది చెప్పండి? అమ్మ మీద గౌరవం లేనోడు కూడా, తండ్రి మీద గౌరవం లేనోడు కూడా ఏమనాలా? అమ్మా అనాల. అప్పుడు అమ్మ విలువ తెలుస్తుంది. మన కష్టాలు మన మేలుకే. హల్లెలూయా. ఇప్పుడు ఆ కష్టాలన్నీ ఆయనకు ఆస్తి. ఎందుకంటే మనం కూడా ఒకరోజు వెళ్ళిపోవాల్సిన వారమే. ఇప్పుడు విమానం ఎక్కేవాడు కొంచెం టెక్ ఎక్కువ ఉంటుందా ఉండదా? విమాన సృష్టి అంతటిని ఆయనే చేశాడు. సమస్త ప్రజలు, ఇప్పుడు వాక్యం గుర్తుపెట్టుకోండి, సమస్త ప్రజలు అంటే ఎవరు? ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ యేసు ప్రభు అవసరమే. ఆకలి అందరికి అవుతుంది, ఆహారం భూమి మీద ఉన్న వాళ్ళందరికీ అవసరమే. ఆత్మ సంబంధంగా హృదయానికి ఆకలి ఉంటది. ఆ ఆకలి తీర్చి మంచిగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు ప్రపంచం మొత్తానికి యేసయ్యే, యేసయ్యే, యేసయ్యే. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం అందరూ.